రైతులకు అందరికీ నమస్కారం అండి. చూడండి, ఇది ఒక 5 ఏళ్ళ చెట్టు. చూడండి, ఇది ఒకసారి చూడండి. 5 ఏళ్ళ చెట్లు అండి ఇవి. ఒకసారి చూడండి మీరు క్లారిటీగా. మనం దీనికి మందులు అయితే ఇవ్వడం జరిగింది. ఈయన ఆర్గానిక్ మందులే వాడతాడు. చూడండి ఒకసారి. ఇవి మనకు కాపు పట్టినాక కాయ సైజుకి వచ్చాక ఇలా పేపర్ ప్యాకింగ్ చేస్తే గిన అద్భుతంగా ఉంటుంది. చూడండి ఒకసారి. కాయ యొక్క సైనింగ్ తగ్గదు, దోమ వాలదు, దోమ రావడం, బంక కరగడం కానీ అలా జరగదు. హైలైట్గా బ్రహ్మాండంగా అద్భుతంగా, ఎంతో అద్భుతంగా వస్తుందండి. చూడండి ఒకసారి, ఎంతో అద్భుతంగా వస్తుంది. చూడండి, ఒక 5 ఏళ్ళ చెట్లు అండి ఇవి. చూడండి ఒకసారి పేపర్ ప్యాకింగ్ ఎలా చేశాడో చూడండి ఒకసారి రైతు. అన్ని ఆర్గానిక్ మందులే ఈయన పిచికారీ చేయడం జరుగుతుంది. నెట్సర్ప్ వారి రైతులందరూ ప్రతి ఒక్కరూ మన ఇప్పుడున్న జనరేషన్లో కెమికల్కు బాగా అలవాటు అవ్వడం జరిగింది. అందులో కెమికల్ వాడడం వలన భూమి యొక్క సాయిల్ అనేది మారిపోయడం జరిగింది. భూమిలో వేసిన పంట కూడా దిగుబడి రానియకుండా పరిస్థితి అనేది అలా జరిగిపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ 60%, 70% ఆర్గానిక్, 30% మాత్రం కెమికల్ వాడితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. బాగా ఫ్యూచర్ కూడా మన మొక్క ఎదుగుదల కూడా 8 ఏళ్ళు 10 ఏళ్ళకే చెట్టు చచ్చిపోవడం జరుగుతుంది. అలా లేకోకుండా బాగా చెట్లు దాదాపు ఒక 20-25 సంవత్సరాల దాకా వరకు బాగా అద్భుతంగా ఉంటాయి. చూడండి ఒకసారి. చూడండి ఆయన ఎలా ప్యాకింగ్ చేశాడో చూడండి. చిన్న చెట్లకు అద్భుతంగా ఉంటుందండి. ఈ సైజు వస్తేనే పేపర్ ప్యాకింగ్ చేయడం బాగా మంచిదండి. ప్రతి ఒక్క రైతు నెట్సర్ప్ వారి ఆర్గానిక్ మందులు పిచికారీ చేసుకోండి. మీ భరత్ కుమార్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. నెట్సర్ప్ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీ భరత్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క రైతుకు.